ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర మహాదేవ. శంభో శంకర. శ్రీశైలవాస శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. వేదద్రవ్యజ శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. హరిద్రజట శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. నీలకంఠేశ్వర శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. మోక్షప్రదాత శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. అక్కమ్మ శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. మార్కండేశ్వర శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. మల్లికార్జున శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. అంబికర్తరూప శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. ఓకార రూప శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. లలాటనేత్ర శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. శ్రీలిచ్చువాడ శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. లోకాక్షరాయ శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. అయ్యప్ప శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. సుందర రూప శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. చందన చర్చిత శరణమల్లన్న. శ్రీమల్లికార్జున శరణమల్లన్న. హర మహాదేవ. హర మహాదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. శంభో ఓం నమ శివాయ. 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 శివయ్యకి 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 శంకర. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసంలో ఈరోజు పవిత్ర గోదావరి నదీ తీరానన్న మార్కండేశ్వరం గుడి పక్కన ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారని చెప్తున్నారు. అలాగే ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఇది కాకివారి అంటే కోమట్ల ఆధ్వర్యంలో ఈ ఆలయం నడుస్తోంది. ఈ ఆలయాన్ని ఇప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నారు. ఈ ఆలయానికి వెంకటేశ్వర్లు గారు పూజారిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో ఈ ఆలయం యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం. నమస్తే అండి వెంకటేశ్వర గారు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులు 50 మందికి కూడా కార్తీక మాస శుభాకాంక్షలు, కార్తీక దామోదరుల యొక్క ఆశీస్సులు. ముందుగా విన్నపం, గోదావరి గట్టున ఆనుకున్నటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో ఒకటిగా పేరొందినటువంటి ఈ కాశీ అన్నపూర్ణేశ్వర కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క మందిరాన్ని కాకివారి అనే షావుకారులు వాళ్ళు ఒక 40 రోజులు కాశీలో పూజలు అవి చేసి ఈ గోదావరి గట్టున 100 సంవత్సరాల పూర్వం అనగా సుమారుగా 1909వ సంవత్సరంలో స్థాపించారు. అలా దినదిన ప్రవర్తమానంగా జరుగుతూ ఇప్పుడు ఇంత విశేషంగా పూజలు అందుకుంటోంది. అంతేకాకుండా ఇక్కడ విశిష్టత ఏమిటయ్యా అంటే స్వయంగా ప్రతి భక్తులు వచ్చి వాళ్ళు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు, తాకవచ్చు, ముట్టుకోవచ్చు. ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా
ఆ ఏవైతే కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే అన్నపూర్ణాదేవిగా ప్రఖ్యాతి కాంచింది అమ్మవారు. ఎవరికైనా వివాహం కాని వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ధనుర్మాసం అంటే ఈ కార్తీక మాసం వెళ్ళగా నెలగంటూ పడతారు డిసెంబరు 15-16 తారీఖుల్లో. అప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలాగే లక్ష్మీనారాయణ కూడా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా శివరాత్రి నాడు ఈశ్వరుడికి కళ్యాణం, శ్రీరామ నాడేమో రాముల వారికి కళ్యాణము కూడా ఈ గుడి యజమానుల ఆధ్వర్యంలోనే భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దేదీప్యమానంగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్స్.